శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ప్రస్తుతం 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అది మీ యొక్క టాలెంట్ ప్రదర్శించడానికి, మీలో ఉన్న నైపుణ్యానికి తగిన అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మీరు సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. ప్రధానంగా ప్రేమికులకి మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కోరుకున్నటువంటి వారితో పరిచయం కలుగుతుంది. అలాగే పరస్పరం ఒకరినొకరు మీ యొక్క ఇష్టాలని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు మిథున రాశి వారికి. మంచి ఆలోచనలు, మంచి ప్రయత్నాలు నిస్వార్థంగా రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ కనబడుతూ ఉంటుంది. శుక్రుడు పంచమాధిపతిగా ఉన్నాడు, మరి లాభస్థానంలో ఉన్నాడు. అందుకని శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఎదుటివారి యొక్క మనస్సు ఆకర్షించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ప్రేమికులు పరస్పరం అర్థం చేసుకొని ఒక అంగీకారానికి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక టాలెంట్, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వారి టాలెంట్కు తగినటువంటి గుర్తింపు, అవకాశాలు, ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఒక స్త్రీ లాభం కలుగుతుంది. స్త్రీల వలన మీకు లాభం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి ప్రస్తుతం దశమ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇది వృత్తిపరమైనటువంటి మార్పులకి చాలా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి సంబంధించినటువంటి వృత్తి ఆ గ్రహంలో రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ప్రధానంగా రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. అయితే రవి ఈ వారం 14వ తారీఖు నుంచి లాభస్థానంలో ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ నుంచి ఒక నెల రోజుల పాటు ఏప్రిల్ 14 నుంచి మే నెల 14 వరకు 11వ స్థానంలో రవిగ్రహ సంచారం ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వ కార్యాలయాలు అవ్వచ్చు, తండ్రి గారితో అవ్వచ్చు, అలాగే మీరు పాలిటికల్గా ఉండొచ్చు, లేదంటే మీరు ఏదైనా పెద్ద సంస్థలో పనిచేస్తున్న కంప్లీట్గా మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కానీ, కొత్త ఉద్యోగం కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా మీ యొక్క హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలు కూడా ఆటోమేటిక్గా వాటి యొక్క మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ అభివృద్ధికి చేసే ప్రయత్నాలు కూడా తప్పగా ఫలిస్తాయి. అంటే రాను రాను ఈ గ్రహాలన్నీ కూడా ఈ 11వ స్థానంలోకి రావడం మిథున రాశి వారికి కనబడుతుంది. కాబట్టి రాను రాను వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ కూడా అదే విధంగా పెరగడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో బుధుడు, అంటే అలాగా మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు దశమ స్థాన సంచారం వల్ల, అష్టమాధిపతి శనితో కలియడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు కానీ, కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది. సడన్గా బాధ్యత కూడా పెరుగుతుంటుంది. కొంతమంది పార్ట్ టైం ఉద్యోగాలు లాంటి ప్రయత్నం చేయడం వల్ల ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిందంటే మీ యొక్క ఆదాయానికి ఖర్చుకి ఎటువంటి పొంతన లేకపోవడం వల్ల నెమ్మదిగా ఖర్చులు పెరగడం వల్ల డెఫిసిట్లోకి రావడం జరుగుతుంటుంది. అది మీకు తెలియకుండానే ఏదో విధంగా మైనస్ అవుతుంటుంది. కాబట్టి మరి ఖర్చులు, ఆర్థిక విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మీ యొక్క బ్యాలెన్స్ షీట్ సరి చేసుకోవడం వల్ల ఇబ్బంది పడకుండా బాగుంటుంది తప్ప లేదంటే ఒకేసారి మీకు పెద్ద మొత్తంలో ఏదో ట్యాక్స్ కట్టాలను, ఇంకోటి కట్టాలను రావడం వల్ల అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రతి నెల కూడా మీ యొక్క ఈ ఆదాయ వ్యయాలు సరి చూసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పు తప్పనిసరిగా ఉంది. అలాగే కుజుడు కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో పోటీ ఎక్కువ అవుతుంటుంది. కానీ దాని అభివృద్ధి మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు. ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం
ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.